వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. లండన్లో కేంద్ర మంత్రిపై దాడికి యత్నం. ప్రధానమంత్రి అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక అంశాలకు ఆమోదం. మహాకుంభమేళాను మహిళల భద్రతకు ప్రాధాన్యతనిచ్చి ఏ ఒక్క క్రైమ్ ఇన్సిడెంట్ లేకుండా విజయవంతంగా నిర్వహించాం. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ జీ. జీతాలు చెల్లించడం లేదు అంటూ మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నాకు దిగిన సిబ్బంది. కుప్పంలో జరిగిన ఘటనపై జిల్లా ఎస్పీ మణికంఠ చందోర్ ప్రెస్ మీట్. ఇక వివరాల్లోకి వెళ్తే, కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఏనోలి, కోలంగూడ, పాటగూడ గ్రామాలలో త్రాగునీటి సౌకర్యం సరిగా లేకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని, వారి యొక్క మంచినీటి సమస్య తీర్చాలని ఖాళీ బిందెలతో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడి చేసి ధర్నా నిర్వహించిన గ్రామ ప్రజలు కొన్ని నెలలుగా తమ గ్రామాలకు నీరు లేక చాలా ఇబ్బంది పడుతున్నామన్నారు. అధికారులు ఎవరు కూడా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మేము చాంబర్లో రోల్ చేస్తాం. ఒక అధికారిగా ఒక మానవవాదిగా మేము అడగలేము, అర్థం ఉంది కాబట్టి మేమే ఇక దూపుకొని పోతాం. తెలుసు మీ బాధని కూడా. మీరేమో ఏమైందన్నా పోనీ మా దగ్గర ఒక్కడైనా చెప్పుకోవడానికి సమస్య మీరు పర్లేదు. మా గిరిజన బిడ్డలు ఎంతమంది రావాలా? మా గిరిజన బిడ్డలు జ్వరానికి చచ్చిపోవాలా, నీళ్ళకు చచ్చిపోవాలా, ఎండ చచ్చిపోవాలా, భూములు లేవు, ఏమి లేవు. మా గిరిజన నీళ్ళు చివరికి మాకు వదిలేదు. మీరు ఈ సమస్యని చిట్లం చేసేది పోలీస్ డిపార్ట్మెంట్, కలెక్టర్ గారు రమ్మని చెప్పండి. మీరు ఎందుకు ఇది మా హక్కు, ఇది మా హక్కు, మా హక్కు. లండన్లో భారీ భద్రతా లోపం తలెత్తింది. లండన్లో ఖాళిస్తానీ మూకాలు రెచ్చిపోయాయి. విదేశాంగ మంత్రి జైశంకర్పై ఖాళిస్తానీ సానుభూతి పరులు దాడికి ప్రయత్నించారు. లండన్ పర్యటనలో ఉన్న ఆయనపై ఈ దాడికి యత్నం జరిగింది. దాంతోపాటు భారత జెండాను అవమానించేలా ప్రవర్తించారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో పెగడపల్లి మండలం
ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మోదుగుపల్లి అంజన్న ఆధ్వర్యంలో మాదిగలు తలపెట్టిన డప్పులతో సాంస్కృతిక ప్రదర్శన కార్యక్రమంను విజయవంతం చేయాలని కోరుతూ ఎంఆర్పీఎస్ జగిత్యాల జిల్లా అధికార ప్రతినిధి బెజ్జంకి సతీష్ మాదిగ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మండల ఇన్ఛార్జ్ కొత్తూరి బాబు మాదిగ, రాష్ట్ర మహిళా విభాగం శనిగారపు కాంతక్క మాదిగ, మహిళా జిల్లా అధ్యక్షురాలు సీనపల్లి వనితా మాదిగ, జిల్లా మహిళా అధికార ప్రతినిధి లక్ష్మీ మాదిగ, ఉపాధ్యక్షులు రాచర్ల భూమయ్య, సీనియర్ నాయకులు రాజయ్య ఆత్మకూరి చందు, గ్రామ శాఖ అధ్యక్షులు బొమ్మెన వినోద్ మాదిగ, కోతూరి చంద్రశేఖర్ మాదిగ, మల్లారపు సురేష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. గత 2024 ఆగస్టు 1న మనకు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ ఆర్టికల్ 341 ప్రకారం న్యాయమైన బద్దమని మనకు ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది. చేసిన వెంటనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఎస్సీ వర్గీకరణ చేస్తానని చెప్పి మనకు ఒక 2 నెలలు మనకు గడువు ఇవ్వడం జరిగింది. ఈ మధ్యకాలంలో మనకు ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది. అది కూడా మనకు మాదిగలు ఎక్కువ జనాభా ఉన్న సందర్భంలో మనకు 12% కావాలని మన మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఎన్నో మనం పోరాటం చేసిన సందర్భాలు ఉన్నాయి. 1,00,000 డప్పులు 1,000 గొంతుల కార్యక్రమాన్ని ముందస్తు గమనించిన సీఎం రేవంత్ రెడ్డి గారు అత్యవసర అసెంబ్లీ సమావేశం పెట్టి మనకు వర్గీకరణ చేయడం జరిగింది. జస్టిస్ షమీర్ అఖ్తర్ గారు ఆధ్వర్యంలో జరిగిన ఈ నివేదిక లోటుపాట్లను సవరించి ఎస్సీ వర్గీకరణలో ఏబీసీ మూడు గ్రూపులు ఉన్నాయి. ఇప్పుడు ఏబీసీడీలుగా కావాలని ఎంఆర్పీఎస్ డిమాండ్ చేస్తున్నాం. ఇది గత 30 సంవత్సరాలు చేసిన ఉద్యమాలు. మాదిగలు దేశంలో ఎక్కువ ఉన్నది కాబట్టి జనాభా దమాషా ప్రకారం మనకు ఎస్సీ వర్గీకరణ చేయమని ఏబిసిడి 4 గ్రూపులు చేయమని ఎంఆర్పీఎస్ డిమాండ్ చేస్తూ రేపు పెగడపల్లి మండల కేంద్రంలో కొత్తూరు బాబు గారి ఆధ్వర్యంలో మండలాధ్యక్షుల ఆధ్వర్యంలో పెగడపల్లి మండల కేంద్రంలో మనకు డప్పులతో దరువు వేయడం జరుగుతుంది. పెగడపల్లిలో ఉన్న ప్రతి గ్రామాన ఉన్న మాదిగ బిడ్డలు పెగడపల్లి మండల కేంద్రానికి వచ్చి డప్పులతో మన మాదిగ శక్తి ఏంటో చూపించాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. రేపు జరగబోయే ఈ ప్రదర్శన మన మాదిగల సత్తా ఏంటో చూపించడానికి ప్రతి మాదిగ బిడ్డ ఇది చివరి దశగా ఎస్సీ వర్గీకరణ చివరి దశ ఉంది కాబట్టి పెగడపల్లి మండల కేంద్రంలో దప్పులతో రావాలని కోరుతూ ముగిస్తున్నాను. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. మాట్లాడదాను. జగిత్యాల జిల్లా కొడ్మ్యాల మండల కేంద్రంలో పట్టాభద్రుల మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ విజయంపై కొడ్మ్యాల మండల కేంద్రంలోని అంగడి బజార్ చౌరస్తాలో బీజేపీ శ్రేణులు టపాకాయలు పేలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. రెండవ ప్రాధాన్యత ఓట్లతో విజయం సాధించిన పట్టాభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి గెలుపుపై కొడ్మ్యాల నడిబొడ్డున టపాకాయలు పేల్చి తమ ఆనందాన్ని ప్రజలతో పంచుకున్నారు. తమ ప్రత్యర్థి ఉట్కూరి నరేందర్ రెడ్డిపై 5,500 పై చిలుకు ఓట్ల మెజార్టీతో బీజేపీ గెలుపొందింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సీటును సైతం కరీంనగర్లో బీజేపీ కైవసం చేసుకున్నందున రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి పునాది వేసిందని నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బోగ రాకేష్, మంచాల భూమేష్, చెన్న దేవేందర్, బైరి కార్తిక్, అడ్లగట్ట రమేష్, మంచాల శ్రీనివాస్, మూగల రాజేశం తదితరులు పాల్గొన్నారు. बीजेपी బండి సంజయ్ నాయకత్వం బండి సంజయ్ నాయకత్వం జై బీజేపీ జై బీజేపీ. గుంటూరుకు చెందిన అనిల్ బెహారా అనే వ్యక్తి అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. రాజేష్ నాథ్ అనే వ్యక్తికి అనిల్ బెహారా బినామీ రాజేష్ నాథ్ రాసలీలలు బయటపెట్టిన నాపై దాడి చేయాలని అనిల్ బెహారా ప్రయత్నం చేస్తున్నాడు. అనిల్ బెహారా ఛాలెంజ్ చేస్తేనే నేను ఛాలెంజ్ చేసి గుంటూరు వస్తానని చెప్పాను. అనిల్ బెహారా ప్రతిరోజు నాకు వాట్సాప్ వీడియో కాల్ చేసి అసభ్యంగా ప్రవర్తించారు. అందుకే అనిల్తో మాట్లాడేందుకు వచ్చాను. కానీ వివాదాలు వద్దని పోలీసులు నాకు చెప్పారు. అనిల్ బెహారాపై పోలీసులు చర్యలు తీసుకుంటారని నమ్ముతున్నాను. అందుకే వెళ్ళిపోతున్నాను. వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతని మీద నేను కంప్లైంట్ ఇచ్చాను. ఏదైతే నాకు వీడియో కాల్ చేసి అదంతా రికార్డింగ్ పెట్టుకుని ఎస్ఐ గారికి, సిఐ గారికి, డిఎస్పీ గారికి అందరికి ఇచ్చాను. అది ఇచ్చేసి దీని గురించి అని వచ్చాను. అతను చేసే ఇక్కడ కొంతమంది పిల్లల్ని వెనకాల పెట్టుకొని ఇలా అక్రమాలని దాడులు చేస్తూ వేరే వాళ్ళ మీద కొడుతూ రౌడీజం చేస్తున్నారు కదా. నేను ఎప్పుడైతే రాజేష్ నాథ్ని ఒక మహిళ నా దగ్గరికి వచ్చి నాకు ఇలా జరిగింది, మీరు కొద్దిగా సపోర్ట్ ఇవ్వండి అన్నప్పుడు నేను
అతన్ని వెళ్ళి ప్రశ్నించానో అతనికి బినామీగా ఉన్నదే ఈ అనిల్ బెహ్రా. అందుకే నా మీద ఇలా దాడి చేశాడు. అది ఎందుకు దాడి చేశాడు ఏంటనేది త్వరలోనే నేను కూడా తేల్చుకుంటాను. పోలీసు వాళ్ళు కూడా కఠినమైన చర్యలు తీసుకుంటారు. ప్రధానమంత్రి అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక అంశాలపై ఆమోదం తెలిపింది. దేవభూమి ఉత్తరాఖండ్లో 4,000 కోట్ల రూపాయల వ్యయంతో సోన్ ప్రయాగ్ నుండి కేదార్నాథ్కు రోప్వే అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు కేంద్ర సమాచారం ప్రసారాల శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు. 2,730 కోట్ల రూపాయలతో 12 కిలోమీటర్ల మేర హేమాకొండ్ సాహిబ్ రోప్వేని కూడా అభివృద్ధి చేయనున్నట్లు తెలియజేశారు. పశు ఔషధి కింద తక్కువ ధరకే నాణ్యమైన జనరిక్ మందులు అందజేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने हमेशा एक नई सोच अपने को दी है, विरासत भी विकास भी। हम अपनी विरासत पे गौरव करें और साथ ही साथ उसको मॉडर्न टाइम्स के हिसाब से डेवलप करने का भी प्रयास करें। इसमें पहला प्रोजेक्ट जो आज अप्रूव हुआ है वो है केदारनाथ रोपवे। 4 धाम में बहुत ही महत्वपूर्ण धाम है केदारनाथ धाम। यहाँ एक 12.9 किलोमीटर का रोपवे बनाने का आज फैसला लिया गया है। करीब 4,081 करोड़ 4,081 करोड़ रुपीस का ये प्रोजेक्ट होगा। और जो 12 ज्योतिर्लिंग में से एक ज्योतिर्लिंग केदारनाथ जी है, वहां पर जितने श्रद्धालु भक्त जाते हैं उनके लिए 4 धाम की इस यात्रा में एक बहुत बड़ा माइलस्टोन ये प्रोजेक्ट बनेगा। जो बड़ा फायदा होगा वो ये होगा कि जो आज 8 से 9 घंटे की जर्नी है वो 36 मिनट्स की जर्नी हो जाएगी। दूसरा प्रोजेक्ट इसी कड़ी में है, विरासत भी विकास भी का हेमकुंड साहिब का रोपवे। हेमकुंड साहिब की जो बहुत बड़ी एक महत्वपूर्ण स्थान है हमारी संस्कृति में, वहां पे माना जाता है कि हमारे सिखों के 10वें गुरु गोविंद सिंह जी ने वहां पे तपस्या की थी। जैसा केदारनाथ जी में लगता है कि बहुत लोगों को जाने में सुविधा होगी, यहाँ पर हेमकुंड साहिब में भी जाने को लोगों को बहुत सुविधा होगी। చంద్రబాబు కాళేశ్వరం ప్రాజెక్టును ఆపే ప్రయత్నం చేయలేదన్నాడు. కానీ చంద్రబాబు 2018లో కాళేశ్వరాన్ని వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖ రాశాడు. కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరానికి అనుమతి ఇవ్వడం పట్ల తీవ్రమైన విచారం వ్యక్తం చేస్తున్నామని, వెంటనే అన్ని అనుమతులను నిలిపివేసి కాళేశ్వరం పనులు ఆపివేయాలని లేఖ రాశాడు హరీష్ రావు అన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ నేను కాళేశ్వరం ప్రాజెక్టును ఆపే ప్రయత్నం చేయలేదు అని నిన్న మాట్లాడినరు. కాళేశ్వరం ప్రాజెక్టునట ఆయన గారు ఆపే ప్రయత్నం చేయలేదు. సరే నిన్న మంచి మాట మాట్లాడాడు. ఏమని? మంచి పని చేశారు కాళేశ్వరం కట్టి అన్నాడు. అట్లీస్ట్ ఒక నిజాన్ని నన్ను ఒప్పుకున్నారు. కానీ నేను ఆధారాలు చూపించదలుచుకున్నా. అద్దాలున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టును ఆపలేదు అని వారు మాట్లాడుతున్నారు. ఇక నేను లెటర్ కూడా చూపిస్తా. 13/6/2018 13/6/2018 నాడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి కాళేశ్వరంను వ్యతిరేకిస్తూ రాసిన లేఖ. ఏం రాసినో కూడా చివరి లైన్ చదివి వినిపిస్తా. ఈ లేఖ కూడా మీడియాకు నేను విడుదల చేస్తున్నా. ఈ లేఖలో ఏమంటారంటే ఆయన, it has come to my notice through the news item published in Hindu Daily dated 7/6/2018, technical panel of CWC clears Kaleshwaram that the Kaleshwaram lift irrigation project in Telangana state got the clearances by TAC. అంటే హిందూ పేపర్లో నేను చదివి నా ప్రకారంగా తెలంగాణ రాష్ట్రానికి మీరు అన్ని అనుమతులు కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చారనే విషయం నా దృష్టికి వచ్చింది అని చెప్తూ పారాగ్రాఫ్ 17 ఈ లెటర్లో ఏమంటారు? ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ ఇట్స్ రిగ్రెట్ ఓవర్ ద మేనర్ ఇన్ విచ్ ద ప్రాసెస్ ఆఫ్ క్లియరింగ్ ద సెడ్ ప్రాజెక్ట్ వాజ్ కండక్టెడ్ in a non-transparent manner, that
that is prejudicial in the interests of the lower riparian state dependent and flows from the upper state of Telangana. In view of the above, it is requested that the clearances of TAC for the said Kaleshwaram project of Telangana may please be reviewed, as in case the Kaleshwaram project requires to be approved by the Apex Council. Meanwhile, the state of Telangana is directed not to proceed with further execution of Kaleshwaram project until provisions of the AP Reorganization Act are complied with. ఇందులో చాలా స్పష్టంగా రాశారు. ఏమంటారు? మీరు కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడం పట్ల మా తీవ్రమైన విచారాన్ని వ్యక్తం చేస్తున్నాము. ఒకటి. రెండోది ఏమంటున్నారు ఇందులో? మీరు కాళేశ్వరం ప్రాజెక్టు ఇచ్చినటువంటి అన్ని అనుమతులను వెంటనే నిలిపివేయాలని, ఈ అనుమతులను నిలిపివేసి తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించి కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ఆపివేయాలి అని చెప్పి, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద రాసినటువంటి లేఖ. కానీ ఆయన గారు నిన్న ఏమన్నారు? కాళేశ్వరం నేను ఎప్పుడూ అడ్డుకోలేదు అని మాట్లాడారు. అంటే ఏంది? దీని పేరు మీద బంకచెర్ల గోదావరి ప్రాజెక్టు మీద 200 టీఎంసీలు తీసుకుపోదామని చూస్తున్నారు. పెద్దపల్లి జిల్లా నిట్టూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు తాళం వేసి ఆందోళన చేస్తున్న విద్యార్థులు. శంకరయ్య అనే టీచర్ తోటి టీచర్లను ఇబ్బంది పెడుతున్నాడని, దీంతో వాళ్ళు సరిగ్గా చదువు చెప్పడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇతర టీచర్ల గురించి తప్పుగా చెప్తే డబ్బులు ఇస్తానని, కులం పేరు మీద విద్యార్థులను తిడుతున్నారని, అబద్ధం చెప్పాలని శంకరయ్య సార్ తమను బలవంత పెడుతున్నాడని విద్యార్థులు వాపోతున్నారు. శంకరయ్యను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ పాఠశాలకు తాళం వేసి ఆందోళన చేస్తున్న విద్యార్థులు. వల్ల సార్లు మాకు సరిగా చెప్పలేకపోతున్నారు. అండ్ శంకరయ్య సార్ రోహిణ్ కుమార్ సార్ని టార్చర్ చేస్తుంది, అంతా తప్పు. మేము ఈ స్కూల్లో 5 years నుంచి చదువుతున్నాం. మాకు అట్లా ఏ సార్ మీద లేదు. లేని కొన్ని నిందలేసి SC ST అన్న విభేదాలు ఆయనే సృష్టించి సార్ల మీద ఎత్తాడు. మేము ఎప్పుడు కూడా అట్లా ఫీల్ కాలేదు. లేని కొన్ని నిందలేసి స్కూల్ని ఖరాబ్ చేస్తాడు కాబట్టి సార్ సస్పెండ్ కావాలి. మళ్ళీ ఇట్లా మళ్ళీ వేరే స్కూల్ అయితే వాళ్ళు కూడా మాలానే కష్టపడతారు కాబట్టి సార్ సస్పెండ్ కావాలి. అవర్ దాకా మేము శంకరయ్య సార్ సస్పెండ్ కావాలి. నా పేరు అనిల్, నేను 10వ తరగతి చదువుతున్నాను మా నిట్టూరు స్కూల్లో. ఈ విశేషం ధర్నా ఎందుకంటే శంకరయ్య సారు కుల వివక్ష అనేది ఇస్తుండ్రు. రాత్రి ఇంటికి వచ్చి రాత్రి 9కి 10కి వచ్చి సంతకాలు పెట్టిస్తుండ్రు. ఆ టాపిక్ పేపర్ మార్చుతుండ్రు. ఆ టాపిక్ దేని గురించి ఉన్నదో తెలియదు, మరి దేని గురించి ఉన్నదో తెలియదు. సార్ వచ్చేసి మా ఫిజికల్ సైన్స్ చెప్తాడు. ఒకవేళ మీ మార్చి 21 నుంచి ఎగ్జామ్లు ఉన్నాయి, ఇంకా 10 రోజులు మాత్రమే ఉన్నది. ఒకవేళ ఫెయిల్ అయితే శంకరయ్య సార్ బాధ్యత. మరి ఈ సారు తక్షణం పంపించి వేరే సార్ని తీసుకురావాలి. ఇక్కడ ఉన్న గవర్నమెంట్ చదువుల మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, ముఖ్యమంత్రులైనా, డిఓ మేడం అయినా, కలెక్టర్ మేడం అయినా, ఎంపీలైనా, ఎమ్మెల్యేలైనా ఎవరైనా కానీ ఈ పరిష్కారాన్ని సర్ది చేయాలి. వెంటనే సార్ని పంపించాలి, వేరే సార్ని తీసుకురావాలి. ఈ సారు మొత్తం కుల వివక్ష చేస్తుండు, అందరితో సంతకాలు పెట్టిస్తుండు. రాత్రి 10కి 9కి ఫోన్ చేస్తుండు. ఓకే జేబీ అంటుండు. గుడ్ మార్నింగ్ చెప్తే దాని మీనింగ్ వేరే పోతుందిరా, గుడ్ మార్నింగ్ చెప్పాదురా అంటుండు. ఒక జేబీ అను అంటుండు. తక్షణం ఈ సారు పంపించి వేరే సార్ నన్ను తీసుకురావాలి. మార్చి 21 నుంచి ఎగ్జామ్ ఉన్నాయి సార్. ఒకవేళ ఫెయిల్ అయితే సార్ బాధ్యత. థ్యాంక్ యూ. మహాకుంభమేళాను మహిళల భద్రతకు ప్రాధాన్యమిచ్చి ఏ ఒక్క క్రైమ్ ఇన్సిడెంట్ లేకుండా విజయవంతంగా నిర్వహించాము. 66 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించిన భక్తుల్లో సగం మంది మహిళలు ఉన్నారు. కానీ ఒక్క మహిళ పైన వేధింపు, చోరీ లేదా హత్య వంటి ఘటనలు జరగకుండా పూర్తి భద్రతతో నిర్వహించగలిగాం. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ జీ అన్నారు. विदेशी मीडिया वह बहुत नकारात्मक टिप्पणी करता है. महोदय, विदेशी मीडिया ने भी जो टिप्पणियां की हैं महाकुंभ प्रयागराज के बारे में, द वॉल स्ट्रीट जर्नल ने जो यूएस की है, एक ऐसा आयोजन था जहां अमेरिका की कुल आबादी से ज्यादा लोग जुटे. बीबीसी महाकुंभ मानवता का सबसे बड़ा समागम था. एक्सप्रेस ट्रिब्यून यह विश्व का सबसे बड़ा धार्मिक समारोह था.
द न्यूयॉर्क टाइम्स ये आयोजन में केवल श्रद्धालु और पर्यटक ही नहीं बल्कि नेता और हस्तियां भी पहुंची थी। राइटर्स या डिजिटल कुंभ था, इसमें व्यवस्था बनाने के लिए तकनीक की बेहतरीन इस्तेमाल किया गया था। సిద్దిపేట నియోజకవర్గం చిన్న కోడూరు మండలం చంద్లాపూర్లో రంగనాయక సాగర్ ప్రాజెక్టును సందర్శించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు రంగనాయక సాగర్లోకి కాళేశ్వరం పంప్ హౌస్ల ద్వారా నీటిని విడుదల చేసినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. నా కోరిక మేరకు 1 టీఎంసీ నీటిని ఉత్తమ్ కుమార్ రెడ్డి విడుదల చేశారు. సిద్దిపేట నియోజకవర్గం రంగనాయక సాగర్ రిజర్వాయర్లోకి ఈరోజు కాళేశ్వరం పంప్ హౌస్ల ద్వారా నీటి విడుదల చేసినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గంలో 50,000 ఎకరాల్లో వరి పంట కాళేశ్వరం ప్రాజెక్టు కింద సాగవుతా ఉంది. అయితే పంట పొట్టకొచ్చే సమయంలో రంగనాయక సాగర్ రిజర్వాయర్లో నీటి లభ్యత తగ్గింది. మరి పైనుంచి 1 టీఎంసీని పంపు చేసి పంటలు కాపాడాలని మేము ప్రభుత్వాన్ని కోరాం. దానిపైన స్పందించి ఈరోజు అనంతగిరి రిజర్వాయర్ నుంచి 1 టీఎంసీ నీళ్లను రంగనాయక సాగర్ రిజర్వాయర్లోకి పంపు చేస్తున్నందుకు మరి మా లేఖపై స్పందించినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఒక విషయంలో ప్రభుత్వం కళ్ళు తెరవాలి. అంటే గత ప్రభుత్వం చేసిన మంచి పనులను తుడిచిపెట్టాలనో ఆ పనులను పక్కకు పెట్టాలనే ప్రయత్నంతో ప్రజలకు నష్టం చేయొద్దని నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఈరోజు ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 కింద అటు తుంగతుర్తి గాని, సూర్యాపేట గాని, కోదాడ గాని, అదేవిధంగా ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులో భాగంగా భూపాలపల్లిలో గాని చాలా చోట్ల పంటలు ఎండిపోతా ఉన్నాయి. గతంలో కాళేశ్వరం ద్వారా నీళ్లు విడుదల చేసి ఎస్ఆర్ఎస్పీ నీళ్లు తగ్గినా కూడా 1 ఎకరా కూడా ఎండకుండా బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2 పంటలకు కూడా నీళ్లు ఇచ్చాం. ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 20 కిలోమీటర్ గ్రావిటీ కెనాలు, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్ పైప్ లైను, 530 మీటర్ల ఎత్తు లిఫ్టు, 141 టీఎంసీల రిజర్వాయర్ల సామర్థ్యం ఇదంతా కాళేశ్వరం. వీటన్నిటి సమాహారం కాళేశ్వరం ప్రాజెక్టు. వీటన్నింటిలో 15 రిజర్వాయర్లు బాగున్నాయి, 203 కిలోమీటర్ల టనల్ బాగుంది, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ బాగుంది, 19 సబ్స్టేషన్లు 400 kV బాగున్నాయి, 21 పంపింగ్ హౌసెస్ అన్ని కూడా బాగున్నాయి, ప్రెషర్ మెయిన్ పైప్ లైన్లంతా బాగుంది, 3 బ్యారేజీల్లో 2 బ్యారేజీలు ఇంటాక్ట్ ఉన్నాయి. ఆ ఒక్క మేడిగడ్డ బ్యారేజీలో 7 బ్లాకులు ఉంటాయి. 7 బ్లాకుల్లో 1 బ్లాకులో 1 పిల్లర్ మాత్రమే కుంగింది. దీనికి మొత్తం కాళేశ్వరం కొట్టుకుపోయిందని, మునిగిపోయిందని గోరంతలు కొండంతలు చేసి దుష్ప్రచారం చేసి బీఆర్ఎస్ మీద బురద జల్లి రాజకీయంగా లబ్ధి పొందినారు. సరే, అధికారంలోకి వచ్చింది. కనీసం మీకు ఇంకా బీఆర్ఎస్ మీద బురద జల్లాలని ఆ కుంగిన పిల్లర్ను మరమ్మతు చేయకుండా మీ ప్రభుత్వం వచ్చి 15 నెలలు. ఈ 15 నెలల సమయం సరిపోదా? అన్ని బాగున్నాయి, రిజర్వాయర్లు, పంప్ హౌస్, సబ్ స్టేషన్లు, కాలువలు, టనెళ్లు అన్ని బాగున్నాయి. మార్చి 8న జరిగే ప్రపంచ మహిళా దినోత్సవం విజయవంతం చేయాలని, మహిళల హక్కుల కోసం మహిళలు సంఘటితం కావాలని బీసీ మహిళా సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం పద్మజాదేవి పిలుపునిచ్చారు. హన్మకొండ బాలసముద్రంలోని ప్రెస్ క్లబ్లో బీసీ మహిళా సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షురాలు మాడిశెట్టి అరుంధతి అధ్యక్షతన ప్రెస్ మీట్ జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ మహిళా సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం పద్మజాదేవి మాట్లాడుతూ, ఈ నెల 8వ తేదీ రోజున ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు హన్మకొండ వడ్డపల్లి రోడ్ కనకదుర్గ వైష్ణవి బ్యాంకెట్ హాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రంగాల్లో సేవలు అందించిన ఉత్తమ మహిళలను మెమెంటో శాల్వాతో ఘనంగా సత్కరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి కడియం కావ్య గారు, వరంగల్ గ్రేటర్ మేయర్ శ్రీమతి గుండు సుధారాణి గారు, విశిష్ట అతిథులుగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస గారు,
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరి రవికృష్ణ, బీసీ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి మణి మంజారి, బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ హాజరు కానున్నారని తెలిపారు. సుమారుగా 150 మంది మహిళలకు పైగా మేము ఆ రోజు సన్మానం చేయడం జరుగుతుంది. ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన వరంగల్ గ్రేటర్ మేయర్ గారైన గుట్టు సుధారాణి గారు మరియు మన పార్లమెంట్ మెంబర్ అయిన మనకి కడియం కావ్య గారు ముఖ్య అతిథులుగా వస్తూ, ఇంకా అనేక ముఖ్య అతిథులు మన జాతీయ అధ్యక్షులైన జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు మరియు రాష్ట్ర అధ్యక్షురాలైన మహిళా అధ్యక్షురాలైన మణిమంజరి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మనకి సహకరించిన మా జిల్లా అధ్యక్షురాలైన మాడిశెట్టి అరుంధతి గారు, మరి అలాగే వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ గారు, మా శోభారాణి అక్క, మరియు మా జిల్లా అధ్యక్షుడైన బైరి రవికృష్ణ గారు, వీరందరి సహాయ సహకారాలతో మేము ఈ కార్యక్రమాన్ని మహా గొప్పగా మేము సుబేదారి వడ్డేపల్లి రోడ్లో ఉన్న వైష్ణవి బ్యాంకెట్ హాల్లో చేయదలుచుకున్నాము. ఈ కార్యక్రమానికి అనేక రంగాలలో ఉన్న మహిళలను మేము ఆహ్వానిస్తున్నాం కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ కార్యక్రమాన్ని గొప్పగా దిగ్విజయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.